అదే సమస్య ఇది. అంటే చిరంజీవి దాన్ని హైలైట్ చేసుకోవడం అన్నటువంటిది పార్టీ సింబల్ హైలైట్ చేసుకోవడంలో మిస్ అవ్వడం అనేది పెద్ద మైనస్ అయింది. ఇప్పుడు అట్లాగే ఇక్కడ సాధారణంగా గుర్తు అనేది ఖచ్చితంగా ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అవును. ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు ఒక ఫ్రీ సింబల్ గా చాలా మంది ఆల్రెడీ ఇండిపెండెంట్లు కేటాయించేశారు మేసాల గీత ఇలాంటి. అది ఖచ్చితంగా దెబ్బ అవుతుందా వీళ్ళకి? ఓట్ బ్యాంక్ చీలుస్తుందా? పట్టించుకోరా? అంటే పార్టీకి ఉన్న కెపాసిటీని బట్టి ఉంటుంది. జనసేనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనుకోండి, అప్పుడు ఈ మిగతా చోట్ల గాజు గ్లాస్ గుర్తు ఉంటుంది. అంతే కదా. జనసేనకి ఆ స్థాయిలో ఉండుంటే జనసేన అన్ని సీట్లే తీసుకుంటుందా సహజంగా? ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయని 17, 18 కదా అడిషనల్ గా ఉంది, అంత మించి ఏం లేదు కదా. దాని ప్రభావం ఇంకా కొత్తగా ఏముంటుంది? ఈ 17, 18 చోట్ల ప్రభావం చూపెట్టాలి, అంతకు మించి పెద్ద లాసే ఉండదు దాంట్లో. అది తెలుగుదేశం పార్టీ నుంచి కూడా చాలా మంది రెబల్స్ బయటకు వచ్చారు, వాళ్ళకు కూడా ఇదే సింబల్ కేటాయిస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి కానీ జనసేన నుంచి వచ్చిన వాళ్ళకి కానీ ఓట్లు చీలుతాయా, లేదంటే ఎవరికి వెళ్ళినా వాళ్ళకే కదా అనే ఫీలింగ్ ఏమన్నా ఉందా? వీళ్ళు గాజు గ్లాస్ గుర్తుని హైలైట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. గాజు గ్లాస్ గుర్తు కనుక బాగా హైలైట్ అయ్యింది, ఇప్పటికి జనంలోకి అయితే వెళ్ళింది, ఆ సినిమాల్లో డైలాగులే కావచ్చు ఇట్లాంటిది. ముందు పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలని కూడా నెంబర్ 1.